దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను, మీ పరిచర్యను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారిని, వారి కుటుంబములను, సంఘములను, పరిచర్యను దీవించిన. ఎవరైతే ఏ ఆశతో, ఏ విజ్ఞాపనతో, ఏ ప్రార్థనతో అయితే ప్రభువా మీ సన్నిధిలో ఉన్నారో వారి మొర మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో కార్యాలు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంగా ఉంటే ప్రభువా స్వస్థతలు దయచేయండి. అలాగే ప్రభువా అప్పుల భారంలో ఉంటే నాయన విడుదలిచ్చి సమృద్ధి దయచేయండి నాయన. ఏదైతే కష్టాలు, సమస్యలు, కన్నీటి వేదనలో ఉన్నారో వాటన్నిటి నుంచి సమాధానపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి వారిపై ఉంచు నాయన. బలమైన విశ్వాసంతో వారు ప్రార్థించి వారి జీవితాల్లో కార్యాలు పొందుకున్నట్లుగా దీవించి ఆశ్రయించమని. అయ్యా, నీ వాక్యం పంచుకోవడానికి నిలువబెట్టబడ్డ నన్ను బలపరచండి, వాక్యంలో స్థిరపరచమని, మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటల్లో రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాల్లో మరి ఏలియా అగ్నిరథాల మీద ఆకాశానికి కొనిపోబడ్డ తర్వాత మరి ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడ్డప్పుడు ఎలీషా అంతకుముందే కోరాడు, నీకున్న ఆత్మలో నాకు 2 పాళ్ళు. కనుక ఆ దుప్పటి అతని మీద పట్టడం ఆత్మ చేత అతను అభిషేకించబడటానికి సాదృశ్యంగా ఉండగా అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా ఆ యొర్దాను దాటేటప్పుడు కూడా ఏలియా అదే దుప్పటితో కొట్టినప్పుడు యొర్దాను పాయలుగా చేయబడింది. మరలా ఎలీషా అదే దుప్పటితో మరలా ఆ యొర్దాన్ని కొట్టడానికి మాట్లాడుతూ అంటాడు, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అన్నాడు. మొదటి క్వశ్చన్. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అటు ఇటు విడిపోయింది. అంటే ఏలియా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నది చీల్చబడాలి అని అంటే, ఒక అద్భుతం జరగాలి అని అంటే అక్కడ ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. కానీ కూడా ఎలీషా చేసిన పని ఏంటంటే ఆత్మచేత అభిషేకించబడటమే కాదు, దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఒక అద్భుతం జరగాలి మన జీవితాల్లో అంటే దేవుడు మనతో ఉండాలి. మనంగా ఏం చేయలేం, దేవుడు లేకుండా మనం ఏ కార్యాలు చేయలేం. కనుక దేవుడు ఎక్కడున్నాడు అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని అక్కడ ఆ దుప్పటితో కొట్టినప్పుడు నది చీల్చబడింది. అటు ఇటు విడిపోయి అందున అవతలి ఒడ్డుకి వెళ్ళగలిగాడు. అక్కడ ఉన్న శిష్యులంతా కూడా ఏమన్నారంటే, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకున్నారండి. చెప్పుకోటే కాకుండా వచ్చి సాష్టాంగపడి నమస్కారం కూడా చేశారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు ఎలీషా విశ్వాసంతో ఏం ప్రార్థన చేశాడంటే, ఏలియా దేవుడు ఈ నదిని చీల్చాడు కనుక అదే దేవుడు నాకు తోడుగా రావాలి అని విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అది విషయం. మన జీవితాల్లో కూడా మనకు చేత కానీ మన ద్వారా నెరవేర్చబడని ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే ఏలియా దేవుడు నీతో ఉండాలి. అంటే ఏలియాకు తోడుగా ఉండి అద్భుతాలు చేసిన దేవుడు నీతో ఉండాలి. నీతో ఉండాలంటే నువ్వు ఆహ్వానించాలి నువ్వు అని అంటే అందరి దగ్గరికి రాడు ఆయన బిడ్డ అయి ఉండాలి. ప్రియమైన ఆయన యొక్క మీరు బిడ్డలు అయి ఉంటేనే, ఆయన పిల్లలు అయి ఉంటేనే ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీరు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నీకు తోడయ్యుందును అన్నాడు. అంటే మొర్ర పెట్టేటప్పుడు నీ హృదయం ఎట్లా ఉండాలంటే ఆయనకి అంగీకారంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. కనుక ఎలీషా ఉద్దేశం ఏంటంటే దేవుని ఆత్మ నాకు కావాలి, దేవుడు నాకు కావాలి, దేవుని ఆత్మ నాకు కావాలి, దేవుడు కావాలి అన్నప్పుడే దేవుడు తోడుగా వచ్చి మన జీవితాల్లో కార్యాలు చేయగలడు.
కనుక చాలామంది లోకాన్ని కోరుకుంటూ ఉంటారు, శాతాన్ని ఆశల్ని కోరుకుంటూ ఉంటారు, శరీరాశల్ని కోరుకుంటూ ఉంటారు, పాపపు జోలికి వెళ్తూ ఉంటారు, దోష స్థితిలో ఉంటారు, అతిక్రమించే స్థితిలో ఉంటారు. వాటన్నిటినీ కోరుకున్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగవు. ఇది చాలా ఇంపార్టెంట్. నీ జీవితాలు ఖచ్చితంగా అద్భుతాలు దేవుడు చేయగలడు. నువ్వు చేసుకోలేవు, దేవుడు చేయగలడు. కానీ ఆ దేవుడు నీతో రావాలంటే నీకు దేవుని పట్ల ఒక ప్రేమ, ఆయనందు ఒక విశ్వాసం, శుద్ధ హృదయం కలిగి ఉంటే నీతో తోడుగా ఉంటాడు. కనుక ప్రియమైనడున ఆయన దేవుడు ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అనంటే నీవు శుద్ధ హృదయం కలిగి విశ్వాసంతో ప్రార్థిస్తే నీకే తోడుగుండి నీ జీవితాల్లో కార్యాలు చేయగలడు. నువ్వు ఎవరిని ఆశించినా నీ కార్యాలు జరగవు. నువ్వు ఏ కుటుంబ సమస్యలతో ఉన్నావో, ఒకవేళ భార్యాభర్తల గొడవలతో సమస్యలతో ఉన్నావో, ఒకవేళ నీ బిడ్డలకి వివాహాలు కాక, ఉద్యోగాలు రాక, సంతానాలు లేక వివాహాలు ఉంటే, ఏ కొరతలతో నువ్వు ఉన్నావో అవన్నీ కూడా నీకేంటంటే ఒక బంధకాలు. అవన్నీ తెంచివేయబడాలంటే, మనీ చీల్చబడి మార్గం సరళం చేయబడాలంటే ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీతో ఉంటాడు. అది అందుకని కార్యం జరిగింది అక్కడ. కనుక ఏలియా దేవుని యొక్క ప్రియమైన స్థితి ఏంటంటే, ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటంటే ఆయన ఆలకించువాడు. అందుకంటే మీరు మొర్రపెట్టిన ఎడల నేను మీకు ఉత్తరము ఇచ్చేదాను. అంటే ఆలకించాడు కనుకనే ఉత్తరం ఇస్తానంటున్నాడు. అందుకని ఆయన ఆలకించే దేవుడు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం అంటాడు, అంతటా గిలాదు కాపరుస్తుల సంబంధి అయిను తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకొచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ప్రియమైన దేవుడా అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రజెన్స్ ఏలియాతో ఉంది. అందుకని నేను చెప్పే మాటలలో కాదు, నేను చెప్పే మాటలన్నీ కూడా బలం ఉండదు. దేవుని మాట చొప్పున నీతో చెబుతున్నాను, జీవము తోడు నేను ఎవరి సన్నిధి నిలబడ్డాను, మా దేవుని గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాడు. కనుక ప్రియమైనడునా ఆయన ఏలియా ప్రార్థన ఆలకించాడు కనుక, ఏలియాకి తెలియచేసాడు కనుక ఇక్కడ మాట్లాడాడు. కనుక ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు, ఎవరు అని అంటే ఆయన ఆలకించువాడు. నీ ప్రతి మొర్ర ఆయన ఆలకించే దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి ప్రజెన్స్ నీకుంటే ఆయన అన్ని కార్యములు మనకి చేసే దేవుడు. ఎందుకంటే దేవుని సన్నిధి ఏలియాతో ఉంది కనుక ప్రకృతి ఏలియాకు లోబడింది. వర్షం ఆగమంటే ఆగింది, వర్షం రమ్మంటే వచ్చింది. ఎలాంటి ప్రార్థన చేశాడు ఏలియా? ఆసక్తితో ప్రార్థన చేశాడట. అది మీ జీవితాల్లో దేవుడు ఆలకించాలంటే నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేవుడు లేకుండా ఈ జీవితంలో ఏ కార్యాలు నీ పక్షంగా జరగవో. నీ కార్యాలు జరగాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి, ఆయన మహిమ చేత నింపబడాలి. నువ్వు ఏలి అలాగే నింపబడ్డాడు, దేవుని శక్తి చేత నింపబడ్డాడు, దేవుని మహిమ చేత నింపబడ్డాడు. అంటే ఆయన మీదకి దిగొచ్చింది. ఎలా అంటే ప్రార్థనా విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఏలియాలాగా మనం కూడా చేయగలిగితే, అలాగే యెహోషువ కూడా ప్రియమిత్రుడా ఆయన ప్రార్థన చేశాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఆ సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుమో. అంటే ఒక దినమంతా సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆగినట్లుగా మనం అక్కడ చూస్తాం. కారణం ఏంటంటే యెహోషువ ఎట్లా చేశాడంటే ప్రార్థన విజ్ఞాపన ఎట్లా చేశాడంటే ఆసక్తితో చేశాడు. దేవుని సన్నిధి ప్రజెన్స్ పొందుకొని చేశాడు. కనుక ప్రకృతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి రెండు ఆగిపోయినాయి, సూర్యుడు చంద్రుడు. అంటే ప్రేమ ఆయన ఆలకించే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే, అయితే నువ్వు చేసి ప్రార్థన చేసే నీవు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, దేవుని బిడ్డవై ఉండాలి. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తన్ని ఎందరు అంగీకరించురో అనగా ఆయన విశ్వాసం ఇచ్చిన వారు దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన పిల్లలైతే ఏంటంటే మన వారసులం అన్నాడు. ఏ వారసులు అంటే యేసుక్రీస్తు తోడి వారసులం. కనుక దేవుడు ఆయన పిల్లలుగా మనల్ని చేసిన తర్వాత మనం ఏదడిగినా దైవ చిత్తానుసారమైంది ఏదడిగినా ఇస్తాడు.
అయితే నువ్వేమవ్వాలి? దేవుని బిడ్డవ్వాలి. అది ఇంపార్టెంట్. నువ్వు లోకంలో కూడా ఉంటావు, సాతాను కూడా ఆశ్రయిస్తావు, శరీర కార్యాల్లో ఉంటావు. దేవుని దగ్గరకు వచ్చి నాకు ఇవ్వనంటే నీకు దేవుని యొక్క శక్తి, దేవుని మహిమ నీ మీద ఉండదు కనుక కార్యాలు జరగవు. మీ జీవితాల్లో కార్యాలు జరగకపోవటానికి, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగకపోవటానికి ఒకటే కారణం ఏంటంటే దేవుని సన్నిధి నీతో లేదో. ఇది జ్ఞానం, ఇది సత్యం. నీ జీవితంలో కార్యాలు జరగాలని దేవుని ఉద్దేశం అండి. నీ కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ నీ మేలు ఎప్పుడు కోరుకోకపోవచ్చు. కొంతమంది కోరుకోవచ్చు, చాలామంది కోరుకోకపోవచ్చు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఏమనంటే నీకు మేలు జరగాలి. మేలు జరగాలంటే నేను నీకు తోడుగా ఉండాలి. దేవుడు ఉద్దేశపడుతున్నాడు. నువ్వు ఆయన ఆహ్వానించుకే నీ జీవితాల కార్యాలు జరగట్లా. ఏ దుఃఖం వచ్చినా ప్రేమికుడురా ధైర్యం కలిగి యేసు నాకున్నాడు అని అనుకోవటమే ఒక విశ్వాసం. అసలు అక్కడే సగం కార్యం జరిగిపోద్ది నీకు. ఎవరన్నా నువ్వు లెక్కించకపోయినా యేసు నాకున్నాడు కనుక ప్రేమిరా ఆయన ఏంటంటే ఆలకించువాడు. ఇది విశేషం. నన్ను గురించి ఎవరు పట్టించుకోవట్లేదని ఒక దిగులుగా ఉన్నావేమో, కానీ పట్టించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు కేకేస్తే, కన్నీరు గారిస్తే, విజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే, మొరపెడితే, మూలిగితే నీ మాటలు వినేటటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభువారు. సుంకరి పరిశుద్ధులు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు. సుంకరి పరిశుద్ధులు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. పరిశుద్ధుడు ఏదో అసహ్యంగా చేశాడు, కానీ సుంకరి చేసిన ప్రార్థన ఏంటి? ఆకాశం వైపు కనులెత్తుటగా ధైర్యము చాలక వాడిన పదం ఏంటంటే పాపినైనా నన్ను కరుణించు. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన ప్రభువుకి ఇష్టం. అందుకే అన్నాడు ఈ సుంకరి నీతిమంతుడని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇంకో మాట తెలుసా? పాపుల మొర ఆయన ఆలకించడం. నువ్వు పాపంలో ఉండి దేవా నా దగ్గర రా అంటే ఆయన ఆలకించడు. మీరు మానక ప్రార్థన చేసినా నేను వినను అన్నాడు. కారణం మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీ హృదయం శుద్ధి లేదో. దేవుడు కోరుకున్నాడు నీ దగ్గర రావాలని. నీవే లోకానుసారమైన జీవితంతో, మన శత్రువులు ఎవరంటే లోకము, శరీరము, సాతాను. ఈ మూడు శత్రువులు మనకి. వాటి దగ్గరే మనం ఉంటాం. దేవుని ప్రసన్నత పొందుకోలేము. కనుక సుంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కనుక సుంకరి ఎంత ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు. కనుక యెహోవా ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నువ్వు మొర్ర పెడితే నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ పక్షంగా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు అని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎలీషాకు తోడుగొచ్చి యోర్దాను పాయలు చేశాడు దేవుడు. ఎక్కడున్నాడు అంటే నీతోనే ఉన్నాడు. ఎట్లో నీవు ఆయన బిడ్డగా ఉంటే నీతోనే ఉన్నాడు, నీ పక్షంగా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక సుంకరిని కూడా నీతిమంతుడిగా చేశాడు ప్రియమిత్రుడా. కనుక ఆసక్తితో ఏలియా ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగినప్పుడు 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడలేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటాడు. కనుక అతడేమైనా వింత వ్యక్తి ఏం కాదు. ఏలియా ఒకవేళ ఎంత వ్యక్తులేండి, అతీత శక్తులు కలిగిన వాళ్ళేంటి అనుకోవటానికి కాదు. అందుకే అక్కడ రాశాడు ఏలియా మన వంటి స్వభావము మనస్సు కలిగినాడే. కానీ అతను ఏంటంటే ఆసక్తి కలిగిన ప్రార్థన. అది దేవుడు నీ మొర్ర ఆలకించాలి, నీ జీవితాల్లో కార్యాలు జరగాలి. అందుకనే ప్రేమితుడా నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆయన నీ మొర్ర ఆలకించే దేవుడు. అలాగే ప్రేమితుడా ఆయన పోషించు దేవుడు. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నిన్ను పోషించుటకు నీతోనే సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన ఎక్కడుంటాడు? నీతోనే ఉన్నాడు, నిన్ను పోషించాలని. ఇప్పుడు దాకా నువ్వు కేకలేసావు, ప్రార్థన చేసావు, మొరపెట్టావు, విజ్ఞాపన చేసావు, నీకు దగ్గరకు వచ్చాడు, నీ మొర ఆలకించాడు. ఏలియా మొర ఆలకించాడు, కార్యాలు చేశాడు. కనుక ప్రియమిత్రుడా ఆయన ప్రార్థన ఆలకించువాడు అని మాట ఉంది. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం అంటాడు ఆయన ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా అన్నాడు. నీ ప్రార్థన ఆలకించేవాడండి ఆయన. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఆలకించువాడు, అలాగే ప్రార్థన చేయటం అనే దాంట్లో ఆచరించువాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞాపించువాడు. ఆయన ఇంకా చీకటి ఉండంగానే, వేకునే చీకటి ఉండంగానే ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడట. ఆయన ఆచరించాడు ప్రార్థన. మనకేదో మనకు ఆజ్ఞించాడు కాదు, ఆయనే ఆచరించాడు ప్రార్థన చేయటం. అలాగే ఆజ్ఞాపించువాడు. ఎలాగంటే ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు శిష్యులంతా నిద్రపోతుంటే ప్రభు అన్నాడు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు
మెలకువగలిగి ప్రార్థన చేయుడి ఆజ్ఞాపించాడు. ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రభువు ప్రార్థన ఆలకించువాడు, దాన్ని ఆచరించువాడు, ఆజ్ఞాపించువాడు. కనుక ప్రేమికుడు ఆ ప్రార్థనను కానీ చేయగలిగితే, ఆ శక్తితో నువ్వు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, శుద్ధ హృదయంతో ప్రార్థన చేయగలిగితే, ప్రభువు నీతో ఉన్నాడని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే, అందుకే అని అంటాడు మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే ఇంకొక మాట అంటాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట వాడతాడు ప్రభు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పిన. ఈరోజు ప్రార్థన చేయి ప్రేమ బిడ్డ. ఆయన నేను ఆలకిస్తానన్నాడు కదా. ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తూ, పవిత్రుడుగా నువ్వు జీవిస్తూ నువ్వు ప్రార్థన చేయి. వేటినైతే అడుగుతావో దైవ చిత్తానుసారమైనవి, దేన్నైతే నువ్వు అడుగుతావో దొరికినవని నమ్మి ప్రార్థన చేయమన్నాడు. వాటన్నిటినీ పొందుదురు. ఇంకా అనుమానం ఏంటి? ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుడు ఎలాగా నీ మాటలు వింటాడు తెలుసుకుంటావు. దేవుడు ఎలాగా ఆలకిస్తాడు, ప్రియమైన నేను ఎలా పోషిస్తాడు. నువ్వు కానీ భక్తితో చేయగలిగితే, ఆయన బిడ్డగా ఉండి చేయగలిగితే అద్భుతంగా ఆయన స్వరాన్ని కూడా నువ్వు వింటావు. నువ్వు ఆయన ఆలకించినట్లుగా ఆయన స్వరాన్ని కూడా నువ్వు వినగలవు. కానీ ఆయన బిడ్డగా ఉండాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. కనుక ఆయన ఏంటంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చాను. వాళ్ళు వేడుకొనక మునిపే ఉత్తరం ఆలకించి ఉత్తరం ఇస్తాడట. అంటే అర్థం ఏంటంటే వారు ప్రార్థన చేస్తారు అని ప్రభువుకు తెలుసు, సమస్య తెలిసినాడు కనుక ముందుగానే ఉత్తరం ఇచ్చిద్దని అంటాడు. కనుక ప్రియమైన దేవుడు ఆయన ఆలకించు దేవుడు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, కాకోకలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చుచుండెను, అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను అని రాస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోషించువాడు. ఏలియాని ఎలాగా పోషించాడనంటే, కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, నీవు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్టు నేను కాకోకలములకు ఆజ్ఞాపించుతానని అతన్ని తెలియచేయగా, అలాగే ఆ వాగు దగ్గరికి వెళ్ళాడు ఏలియా. అద్భుతంగా ఏంటంటే ఎలాగా పోషించాడంటే, కాకుల చేత ఆయన ఆహారాన్ని రొట్టెని మాంసాన్ని పంపించాడు. అక్కడ వాగుంది, వాగులో నీరు త్రాగాడు. నిర్మానుష్య ప్రాంతం అండి, జనసంచారం లేని ప్రాంతం. అక్కడ ఆయన పోషించాడు. ఎట్లాగండి? కాకులు. సామాన్యంగా కాకులు అనేవి మన దగ్గర ఏమైనా పట్టుకుపోతాయి, కానీ మన తెచ్చేవో అలాంటి బుద్ధి కలిగినటువంటి వాటి చేత దేవుడు పనిచేయించాడు. కనుక దేవుడు ఏంటంటే, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడనంటే, నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తే నిన్ను పోషిస్తూ నీతోనే ఉంటే దేవుడు ఆయన. ఎంత అద్భుతం అండి! ఎలాగా నేను బ్రతకాలి, ఎలాగ బ్రతకాలి ప్రభు అంటే, పిచ్చుకలు బ్రతకట్లేదా, పక్షులు బ్రతకట్లేదా, జంతువులు బ్రతకట్లేదా, తెల్లారేదని నాకు ఉంటాయని ఏమైనా దిగులు పడుతున్నాయా? వాటిని పోషించిన వాడిని నేను, నా స్వరూపంలో నా పోలికలు చేసిన మిమ్మల్ని నేను పోషించనా? పువ్వుకు అంత వికసించేటటువంటి సొగసిచ్చిన దేవుణ్ణి మీకు నేను సమస్తాన్ని ఇవ్వనా? కానీ విశ్వాసం మీరు ఉంచట్లా. నేను పోషిస్తానని మీరు నమ్మట్లా. కానీ పరిపూర్ణంగా మీరు నమ్మగలిగితే, ఎక్కడండి? ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఏలియాని కాకోకలముల చేత ఎదుగో రొట్టెను మాంసాన్ని పంపించిన దేవుడు అద్భుతంగా పోషించాడు. మరి అక్కడ పోషించిన తర్వాత, అక్కడ కొద్ది రోజులైన తర్వాత ఏమైపోయింది? ఆ వాగులో ఉన్న నీరు ఎండిపోయింది. ఇప్పుడు అతనికి దాహం దప్పికి తీరాలి కనుక పోషిస్తూ వచ్చిన దేవుడు అద్భుతంగా మరొక కార్యం ఏం చేశాడంటే, ఆయన ప్రేమికుడా మళ్ళా సారేపతని ఊరికి వెళ్ళమని ఆర్డర్ ఇచ్చి ఒక విధవరాలి చేత దేవుడు ఏలియాని పోషించాడు. ఏమండి? ఆమె నమ్మకాసం నీళ్ళు ఇవ్వన్నాడు. తర్వాత ఆయన ఏమన్నాడు, నాకు ఒక రొట్టె మొక్కను, వాళ్ళు చనిపోదామని అని సిద్ధపడతా ఉంటే ఆ కట్లు ఏరుకుంటానికి వచ్చి మరి వాళ్ళతో అంటాడు, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం, ఆమెకు నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి
నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పినందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతో తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవి, కానీ అప్పం ఒక్కటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకొనవాలని పొలలేటుకు వచ్చి తిన్నా. అప్పుడు ఏలియా ఆమెతో అన్నాడు, భయపడకుమో, భయపడొద్దు. నీకు ఆహారం దొరకట్లేదు, దొరికే పరిస్థితి లేదు, కరువు కాలం, నీవు కానీ నీ బిడ్డలు కానీ చనిపోతాను అనుకుంటున్నావు, భయపడొద్దు. పోషించే దేవుడు ఉన్నాడు అని బలపరిచి అన్నాడు. అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసిన తెమ్మని, తర్వాత నీకునే నీ బిడ్డ అప్పంలో చేసుకొని అన్నాడు. ప్రియమైన భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె పైపోదని ఇజ్రాయెల్ దేవుడని యెహోవా సెలవు ఇచ్చున్నాడని చెప్పాడు. నాకు తీసుకొచ్చి ఇవ్వమ్మా, ప్రవక్తనైన నాకు అదిగో నీళ్లు కానీ అది అప్పం కానీ తీసుకొచ్చి ఇవ్వు. దానిని బట్టి దేవుడు నిన్నెట్ట పోషిస్తాడంటే, నన్ను బ్రతికించడానికి ప్రయత్నం చేసే నీకు దేవుడు ఏది కరువు రాకుండా నేను, అందుకే అంటాడు మరి ఏలియా చెప్పినట్టు ఆమె చేయగా ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చారట, దేవుని సేవకుడికి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి. అందుకని అంటాడు, అబ్రహాం దగ్గరికి కూడా దేవుడు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు. దాన్ని బట్టి మీదటికి నీ ఇంట సంతానం వాగ్దాన పుత్రుడు జన్మిస్తాడని వాగ్దానం ఇచ్చాడు ఆతిథ్యాన్ని బట్టి. హెబ్రీ రాసిన పత్రికలో కూడా అంటాడు, వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఒక ప్రవక్తకి, దేవుని వాగ్దానాన్ని పట్టుకొచ్చిన ప్రవక్తకి వాగ్దానం ఇచ్చి మరి ఆతిథ్యం ఇచ్చింది కనుక ప్రవక్త పోషించబడ్డాడు కరువులో. ఆ విధవరాలు కుటుంబం కూడా పోషించబడింది. అద్భుతంగా పోషించే దేవుడు అండి. ఏ రీతికి ఎట్లా పోషిస్తాడో తెలియదు, కానీ విశ్వాసం ఉంచి మరి మనం ఇతరులకు కూడా మనం సహాయం చేసే మనస్సు కూడా ఉండాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆయన మనల్ని పోషించే దేవుడు, పోషించే దేవుడు. అందుకే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యెజబెలు గద్దించిన దాన్ని బట్టి ఏలియా భయపడి మరి అక్కడి నుంచి ప్రాణం దక్కించుకోవాలని పారిపోయి ఉండగా బయర్షియావాకు చేరి ఉండి అక్కడ ఉండుమని తాను చెప్పి ఒక ధనప్రాణి అరణ్యంలోకి పోయి ఒక బదిరవృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, ప్రియమైన ఇక్కడ కెరీతు వాగు దగ్గర పోషించబడ్డాడు, మరి ఇక్కడ విధవరాల ద్వారా పోషించబడ్డాడు. అద్భుతంగా దేవుడే పోషించాడు. ఇప్పుడు మరణాపేక్ష గల వారి వెళ్ళిపోయినప్పుడు బెయేర్షెబాకు చేరినప్పుడు దేవుడు అద్భుతంగా తన దూతను పంపించి ఏలియాతో మాట్లాడిచ్చాడు. ఏమనంటే ఇదిగో 5వ వచనం, 19వ అధ్యాయం 5వ వచనంలో, అతడు బదిర వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడాను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండు. అద్భుతం అన్నమాట. దేవుడు దూతను పంపించి అవన్నీ కూడా సిద్ధపరిచాడు. కనుక అందుకని ఆనాడు దేవదూతలకు తెలియక ఆతిథ్యం ఇచ్చారు. కనుక దాన్ని బట్టి మీకు సమృద్ధిగా పోషించబడతారు, సమృద్ధిగా పోషించబడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతంగా పోషించే దేవుడు. దూతను పంపించి ఇది నీళ్ల బుడ్డి అప్పం కాల్చబడ్డవి ఆ అరణ్యంలో నిర్మానుష్య ప్రాంతంలో పోషించిన దేవుడు ప్రజల మధ్య ఉండవుగా నిన్ను పోషించడా? అద్భుతంగా దూతను పంపించినట్లుగా అన్నట్టుగా ఈ సమాజం ద్వారానే నిన్ను దేవుడు పోషిస్తాడు. కనుక భయపడాల్సిన పని లేదు. కనుక ప్రియమైనోడునా, ఆయన పోషించువాడు, పోషించువాడు. దేవుడు ఎలా పోషిస్తాడు? అద్భుతంగా పోషిస్తాడు. కానీ ఆయన చెప్పినట్లుగా ఆయన బిడ్డగా మనం జీవించాలి. అలాగే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అన్నాడు. ఆయన ఏంటంటే మనకి సమాధానం ఇచ్చే దేవుడు, ద హోలీ స్పిరిట్ గాడ్. మనం అక్కడే ఒక మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట చూద్దాం. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడు నిశ్చయించుదు మరని ఏలియా మరలా జనులతో చెప్పగా, ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, ఆన్సర్ ఇస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ మాటలు వింటాడు, నిన్ను పోషిస్తాడు, నీకు ప్రత్యుత్తరం కూడా ఇస్తాడు, నీతో మాట్లాడతాడు. ఎలా చేయాలో ఏం చేయకూడదో కూడా చెప్తాడు. అది వాక్యం, పరిశుద్ధ గ్రంథమే మనతో ఆయనతో మాట్లాడటం. ప్రియమైన బిడ్డలారా, అక్కడ ప్రత్యుత్తరం ఇచ్చునో ఏ దేవుడు కట్టెలు తగలబెట్టుట చేత, ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ కట్టెలు తగలబెట్టాలి.
అది ఆ కార్యం జరగడం వల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి ఉత్తరం ఇస్తున్నాడు. అంటే కార్యం చేస్తున్నాడు కనుక మనకు సమాధానం ఇస్తున్నాడు. ఆ రీతిగా నీ జీవితాల్లో కొన్ని కార్యాలను ఏవైతే కోరుకుంటూ ప్రభు చేస్తాడు. అందుకని అక్కడే 19వ అధ్యాయము 32వ వచనం అంటాడు, ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమే కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పొట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి అక్కడ ఇవన్నీ చేశాడు. రాళ్ళని ఏం చేశాడంటే పడిపోయిన బలిపీఠాన్ని కట్టించాడు. కనుక మనం ముందు ఏంటంటే మనలో ఉన్న దోషాలు ఏంటంటే వాటన్నిటిని ముందు పడిపోయిన స్థితి ఏమైతే ఉందో నీ హృదయంలో అవన్నీ కూడా కట్టాలి. బలిపీఠం కట్టాలి, నీ హృదయాన్ని ముందు కట్టాలి. తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే తవ్వించి మరి దాన్ని ఏం చేస్తాడంటే అంటే విశ్వాసం, లోతైన విశ్వాసం. పేతురు నువ్వు లోతుకు వెయ్యి అంటాడు. అంటే లోతైన అనుభవంలో కంటే బలమైన విశ్వాసంతో నువ్వు కార్యం చేయి. కనుక నీ జీవితాల్లో నీకు ఉత్తరం ఇవ్వాలంటే నీ హృదయం పడిపోయిన స్థితిలో ఉంటే దాన్ని కట్టాలి. అలానే పరిపూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. కనుక ప్రియమైన బిడ్డ, దేవుడు మాట్లాడే దేవుడు, అలాగే వినే దేవుడు, పోషించే దేవుడు. కానీ నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తూ ఉంటే నీకు ఈ కార్యాలు జరుగుతాయి. నువ్వు ఎప్పుడు భయపడాల్సిన పనిలే. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశ్చర్యించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమమని మీకు వందనాలైనా ఈ వాక్యం విన్న బిడ్డల్ని దీవించి ఆశ్రయించమని, వారి జీవితాల కార్యాలు చేయమని, వారి ఆలకించునైనా ముందుగా వారు నీ బిడ్డలుగా ఉండుటకు నైనా వాళ్ళని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. మారు మనసు అనుభవంతో, పశ్చాత్త అనుభవంతో, మరి యేసుక్రీస్తు బాప్తిస్మ అనుభవంతో, ఆత్మ నింపుదలతో నీ బిడ్డగా చేయనైనా. తర్వాత వారి ప్రార్థన ఆలకించండి, వారిని పోషించండి, వారికి ఉత్తరం ఈయన అన్ని విషయాలు దీవించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.